హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్. సో ఈరోజు మన స్టోర్లో ఏంటంటే నేనైతే కొన్ని న్యూ వెరైటీ ఆఫ్ ఫిష్ తీసుకురావడం అయితే జరిగింది. సో అదేవిధంగా మన స్టోర్లో సమ్ ఫిష్ స్టాక్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోస్ అయితే కొంచెం ఎక్కువగానే తెప్పించడం అయితే జరిగింది, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ కొన్ని పార్సల్స్ ఓపెన్ చేయకుండా అలాగే ఉంచాను. సో ఇందులో ఉంది ఏంటి ఏది అనేది డిస్ప్లే ట్యాంక్లో తీసి చూపిస్తాను. నేను మీకు ఈరోజు ఇక్కడ డిస్ప్లే చేసే ప్రతి ఫిష్ కూడా ప్లాంటేషన్ ట్యాంక్కి సంబంధించినటువంటి ప్లాంటెడ్ వెరైటీ ఫిష్ అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్గా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మౌంటైన్ మెనార్ ఫిష్ అని అయితే అంటారు. ఇది కంప్లీట్లీ సాఫ్ట్ వెరైటీ ఆఫ్ ఫిష్ అనమాట. నియాన్స్తో కార్డినల్స్తో ఈజీగా అయితే వేసుకోవచ్చు. కొన్ని ప్లాంటెడ్ ఫిష్ అయినా సరే చిన్న ఫిషెస్ని అటాక్ చేసి చంపుతాయి అనమాట. సో ఇది అలా ఉండదు, చాలా సాఫ్ట్ వెరైటీ అనమాట. మీకు క్లియరెన్స్ ఇంకొంచెం బాగుండడం కోసం నేనైతే గూగుల్ ఇమేజ్ అయితే ప్లే చేస్తున్నాను. ఇది మేల్ ఫిమేల్స్ మేటింగ్ టైంలో కానీ లేదంటే మెయిల్ టు మెయిల్ ఫైట్ చేసుకున్నప్పుడు కానీ ఫెదర్ అయితే ఓపెన్ చేసి ఫ్లేర్ చేస్తాయి. అలా ఫ్లేర్ కొడుతున్నప్పుడు మీకు ఇమేజ్లో చూపిస్తున్న విధంగా అయితే కనిపిస్తుంది అనమాట ఫిష్ అయితే. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఇంకో వెరైటీ ఫిష్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఇది వచ్చేసేసరికి బ్లూ నియాన్ రెయిన్బో అని అయితే అంటారు. మోస్ట్ ఆఫ్ ద ప్లాంటెడ్ వెరైటీ ఫిష్ అనేది మనకి చిన్న సైజులోనే ఉంటుంది. కొన్ని రేర్ వెరైటీస్ మాత్రం మనకి కొంచెం పెద్ద సైజు వరకు పెరుగుతాయి. అందులో ఈ వెరైటీ కూడా ఒకటి అనమాట. పేరు వచ్చేసేసరికి బ్లూ నియాన్ రెయిన్బో. మీకు క్లియర్గా చూపించడం కోసం నేను ఈచ్ అండ్ ఎవ్రీ పిక్చర్ కూడా చూస్తున్నారు కదా, గూగుల్ ఇమేజ్ నుంచి అయితే కలెక్ట్ చేసి మీకు అయితే ప్లే చేస్తున్నాను. ఎందుకు అంటే నేను డైరెక్ట్ ఒరిజినాలిటీలో ఎంటీ ట్యాంక్లో చూపించేదానికి ఒక మంచి గ్రీనరీ అట్మాస్ఫియర్ ఉన్న ప్లాంటెడ్ ట్యాంక్లో ఉన్న ఫిష్కి వేరియేషన్ అయితే ఉంటుంది. సో దాని గురించే నేను మీకు ఇమేజ్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. మొత్తానికి ఈ మెయిల్ ఇలా ఉంటుంది, ఫీమేల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మీరు చూస్తున్న ఇంకో వెరైటీ వచ్చేసేసరికి ఇది నా చాలా ఫేవరెట్ ఫిష్ అని అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఉన్న ప్లాంటెడ్ వెరైటీ ఫిషెస్లో దీనికి ఒక సపరేట్ ప్లేస్ అయితే ఉంటుంది. ఎందుకంటే అన్ని ప్లాంటెడ్ ఫిషెస్ కూడా ఎగ్స్ లే చేస్తాయి, వాటిని ఫిట్టైల్ చేసి బేబీస్ అవుతాయి. కానీ ఈ వెరైటీ ఫిష్ వచ్చేసరికి మనం మాలీ గప్పీలాగా డైరెక్ట్ బేబీస్ని అయితే పెడుతుంది. ఈ ఫిష్ నేమ్ వచ్చేసేసరికి హాఫ్ బిగ్ ఫిష్ అని ఉంటారు. ఇదివరకే నేను మన వీడియోస్లో అయితే చూపించాను, కొత్త సబ్స్క్రైబర్స్కి తెలియాలి కాబట్టి మళ్ళీ అయితే చెప్తున్నాను అనమాట. చాలామంది ఇది చూసిన వెంటనే ఎలిగేటర్ గారు అనుకుంటారు, బట్ దీన్ని నేమ్ వచ్చేసరికి హాఫ్ బీక్ అనమాట. కంప్లీట్లీ సాఫ్ట్ వెరైటీ ఫిష్. మీరు గప్పీస్తో కూడా ఈజీగా అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక క్లియర్ ఇమేజ్ మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది. ఇది ఎక్కువ సైజ్ అయితే పెరగదండి, జస్ట్ గట్టిగా అయితే 1 ఇంచ్ వరకు పెరుగుద్ది, అంతకు మించి అయితే పెరగదు. సో ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు దీన్ని కూడా మీ ట్యాంక్లో అయితే. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి బార్బ్ వెరైటీలోకి అయితే వస్తుందండి. ఇది వచ్చేసేసరికి చూడగానే ఏదో రోజీ బార్బో లేకపోతే టైగర్ బార్బో అని అయితే అనుకోవచ్చు, కానీ ఇది రెండు కాదు. ఇది బార్బ్ వెరైటీలోనే ఒక వెరైటీ. దీని నేమ్ వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో బార్బ్ అని అయితే పిలుస్తూ ఉంటారు. సో మీకు ఇది క్లియరెన్స్గా ఉండడం కోసం నేను వీటి యొక్క ఇమేజ్ కూడా నేను మీకు అయితే ప్లే చేస్తున్నాను. ఇందులో ఉన్న విధంగానే ఉంటుంది అనమాట. బాడీ మీద డాట్ ప్యాటర్న్ అయితే వస్తుంది. ఇది ఆల్మోస్ట్ మనకి రోజీ బార్బ్ అంతా పెద్దది కాకపోయినా దానికి ఇంచుమించుగా అయితే గ్రో అయితే అవుతుంది. వీటిని మీరు టైగర్ బార్బ్స్తో పెట్టుకోవచ్చు, రోజీ బార్బ్స్తో పెట్టుకోవచ్చు, రెడ్ ఐ బెలూన్ టెట్రాస్తో పెట్టుకోవచ్చు. కానీ ప్లాంటెడ్ ట్యాంక్లో అయితే యాడ్ చేయడానికి అయితే కుదరదు అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు నేను చూపించే ఈ వెరైటీ ఫిష్ కూడా చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే కనిపిస్తుంది అనమాట.
మేజర్లీ ప్లాంటెడ్ ట్యాంక్స్ సంబంధించినటువంటి ఫిష్ మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర మాత్రమే ఈ వెరైటీ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని నేమ్ వచ్చేసేసరికి ఫెదర్ ఫిన్ రెయిన్బో అని అయితే పిలుస్తారండి. పేరుకు తగ్గట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా ఉంటుంది. ఫెదర్ ఫిన్ టెట్రా, దానికి తగ్గట్టుగా దాని బాడీ మీద చూస్తున్నారు కదా, ఫెదర్స్ అయితే ఏదో మనం ఆర్టిఫిషియల్గా అంటించినట్టుగా ఉంటుంది అనమాట. అంత వైబ్రెంట్గా కనిపిస్తుంది ఫిష్ అనేది. ఇంకా నేను నార్మల్ ట్యాంక్లో డిస్ప్లే చేస్తున్నాను కదా, పెద్ద ఇదిగా మీకు కనిపించదు. సో అందుకే గూగుల్ ఇమేజ్ అయితే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా గూగుల్ ఇమేజ్లో ఏ విధంగా ఉందో. దీని కంప్లీట్ ఫెదరేషన్ అంతా కూడా ఇంత ప్రాపర్గా ఉంటుందండి. ఏదో గ్రాఫిక్స్ చేసినట్టు ఉంటుంది కానీ ఒరిజినాలిటీగా అయితే ఫిష్ అయితే ఇదే అనమాట. నేను ఏదో ఎడిషనల్గా తీసుకొచ్చి చూపించడం అయితే లేదు. ఒరిజినల్గా న్యాచురల్గా ప్రొడ్యూస్ అయినటువంటి ఫిష్ అనమాట ఇది. సో ఇంత బ్యూటిఫుల్ వెరైటీ ఆఫ్ ఫిష్ అనేది మన కలెక్షన్లో అయితే యాడ్ అయింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లేట్ చేయకుండా అయితే వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. లిమిటెడ్ పీసెస్ కదా, గమ్మున సేల్ అయితే అయిపోతాయి. సో కొంచెం తొందరపడమని అయితే నేను చెప్తున్నాను అంతే. మన వీడియోలో అయితే ఇదే నేను చూపించేటువంటి లాస్ట్ వెరైటీ ఫిష్ అనమాట. సో దీని నేమ్ వచ్చేసేసరికి హాకీ స్టిక్ టెట్రా. ఇది కూడా పేరుకు తగ్గట్టుగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఏదైతే దాని బాడీ మీద వెళ్ళిన బ్లాక్ లైన్ ఉందో చూసారు కదా, అది ఎగ్జాక్ట్ మన హాకీ స్టిక్ స్ట్రక్చర్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇది క్లియర్గా అయితే ఇమేజ్ కనిపిస్తుంది. బట్ ఆల్రెడీ ముందు ఫిషెస్ అన్నీ కూడా నేను గూగుల్ ఇమేజ్ అయితే ప్లే చేశాను కదా. సో ఇది కూడా గూగుల్ ఇమేజ్ అయితే ప్లే చేస్తున్నాను, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మంచి మంచి కలెక్షన్ అంతా కూడా ఈసారి ప్లాంటెడ్ ఫిష్ వెరైటీలో అయితే నేను తీసుకురావడం అయితే జరిగింది. సో లిమిటెడ్ స్టాక్ అయితే ఉందన్నమాట చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్ 4K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. ఎంతోమంది తక్కువ లేరు, చాలా దగ్గరగా ఉందన్నమాట. వన్స్ 4K అవ్వగానే గివ్ అవే అయితే కండక్ట్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.